ఫైనల్లీ తోటకైతే వచ్చేసాము. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి ఆయాసం అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇదే కాలీఫ్లవర్ అయితే కోస్తున్నాము. నేను ఫస్ట్ టైము. ఈవినింగ్ అయిపోయింది. సో లంకల్ సైడ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరైనా వచ్చినా త్వరగా విజిట్ చేసి అయితే వెళ్ళిపోండి. ఎక్కువగా కొన్ని అయితే నార్మల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే సిద్ధార్థ మార్కెట్కి అయితే తీసుకెళ్ళిపోతారంట. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి. ఈ గ్రామంలో మనకి ఎక్కువగా కూరగాయలు పండించడం అనేది జరుగుతుంది. ఈ గ్రామం గోదావరికి ఆనుకుని ఉన్న ఒక అందమైన ప్రాంతం. అంతే కదండి, ఈ గ్రామంలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ కూడా ఉంది. అంతే కదండి, ఇక్కడ ప్రవహించే గోదావరి నదికి కూడా ఒక విశిష్టత అయితే ఉంది. ప్రీవియస్ లో ఈ గ్రామం కోసం ఒక వీడియో అయితే తీయడం జరిగిందండి. ఆ వీడియోలో ఈ గ్రామం కోసం పూర్తిగా డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో ఎండ స్క్రీన్ లో అయితే ఆ వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి అందమైన గ్రామాల కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుందండి. అవి కూడా మీకు చూపిస్తాము. ప్రజెంట్ అయితే మనం బ్రిడ్జి దగ్గరికి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సిద్ధార్థ బ్రిడ్జ్ అంటే. దీని కింద చాలా పొలాలు అయితే ఉంటాయి. సిద్ధార్థ బ్రిడ్జి కిందే కూరగాయలు అయితే ఎక్కువగా పండిస్తారన్నమాట. చాలా మందికి తెలియదు ఆ విషయం. అంటే బయట నుంచి పైనుంచి చూస్తాం కానీ గోదావరి అనుకుంటాం. దానికి గోదావరి కానికినే మనకి కూరగాయలు కూడా పండిస్తారు. మనకి రైనీ సీజన్ లో అయితే వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే వరదల టైంలో అవి వచ్చేసి మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతాయి. సో మిగతా టైంలో అయితే బాగానే పండించడానికి వీలుగానే ఉంటుంది. అది మన యూవర్స్కి చూపించాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ప్రజెంట్ అయితే మనం బ్రిడ్జ్ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఓ పక్కన అయితే గోదావరి కనిపిస్తుంది కదా మనకి. మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో మ్యాక్సిమం ఇదే మాట గట్టిగా అయితే పెంచుతారన్నమాట ఆవుల కోసం అనేసి. ఈ పక్కన వచ్చేసి మనకి గోదావరి చూస్తున్నారు కదా, ఇదంతా గోదావరి. ఇదే సిద్ధార్థం బ్రిడ్జ్ అంటే. సో సిద్ధార్థం నుంచి చాలా మంది కొనుకొస్తూ ఉంటారు. చాలా మంది ఈ లొకేషన్ అయితే చాలా మంది ఇష్టపడతారండి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణించినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనకి రాజమండ్రి ఏ విధంగా అనిపిస్తుందో అదే విధంగా ఉంటుంది. సో ప్రజెంట్ ఆల్రెడీ పొలం మీద అయితే ఇలా మత్స్యకారులు తిరుగుతూ ఉంటారు. దీని పక్కనే మాట మనకి కాలీఫ్లవర్, టమాటాలు ఈ కోత అయితే జరుగుతుంది. సో ఈ రోజు నేను చాలా రిస్క్ చేసే వెళ్తున్నాను. ఎందుకంటే కిందకి వెళ్ళడం చాలా కష్టం. చాలా డౌన్ లో అయితే ఉంటుంది అనమాట. ఇది చూస్తారు కదా, ఇదే బ్రిడ్జి కోత జరుగుతున్నట్టుంది. ఇదిగోండి జరుగుతుంది. మనకి ఆల్రెడీ కోత అయితే జరుగుతుంది. ఇవి చూస్తున్నారు కదా, అదే కాలీఫ్లవర్. పక్కన వచ్చేసి మందు కొడుతున్నారు. సో అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు కోత జరుగుతుందో లేదో మనకి క్లియర్గా అయితే. ప్రజెంట్ అదిగో చూస్తున్నారు కదా, అక్కడైతే మందు అయితే కొడుతున్నారు. సో ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు మనకి అసలు కోత ఉందో లేదో. చాలా కష్టం అండి మనకి కిందకి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఇక్కడైతే పక్కన వచ్చేసి మొక్కజొన్న పొత్తులు అయితే అమ్ముతున్నారు. ఇవే అయితే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఇక్కడ సార్ అడుగుదాము ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే చాలా డౌన్లో అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఎదురడుగుతాం మొక్కజొన్న పొత్తులు. ఎదురుంది వే అంటున్నారు, మాకు అయితే తెలియట్లేదు. ఇదంతా చూస్తున్నారు కదా, బ్రిడ్జ్లా అయితే ఉంటుంది. ఉందా వే? నేను అడగనా అంటే కిందకి వెళ్ళాలంటే ఎలా? కిందకి వెళ్ళాలంటే ఎలా? ఇట్లేదా ఇటు ఉందని చెప్పారు ఎవరో. బండల్ వెనక్కి వెళ్ళాలా? నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలా డేంజరస్ గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇదేమో ఇటుకలు బట్టి పక్కన వచ్చేసి ఇలా డౌన్ లో అయితే ఉంది. రోడ్ అయితే ఈ విధంగా ఉంది. ఎట్లా? సో ఇప్పుడైతే వెళ్తున్నామంట. ఈ పక్కన అయితే ఇటుకల బట్టీలకి మట్టి గట్ట రెడీ చేస్తున్నారు. కొంచెం అంటే ఇటేపు ఎవరో అయితే ఉండరండి, ఎందుకంటే కొన్ని పొలాలు కదా.
ఈ లంక టైప్ ఇదంతా. ఏంటి బండి లోపలికి వెళ్తుందా ఏంటి కాలీఫ్లవర్ కోత జరుగుతుందా? ఉన్నాయండి, కోస్తున్నారా? బండి వెళ్తుందా? సో బండి వెళ్తుందా అన్నారు, చూడాలి. టమాటా ఓ పక్కనేమో టమాటా. ఇది ప్రజెంట్ వచ్చేసి మనం సిద్ధాంతంలో అయితే ఉన్నామండి. మనకి సిద్ధాంతంలో ఎక్కువగా కూరగాయల పంట అనేది పండిస్తూ ఉంటారు. ప్రజెంట్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ అయితే అది సిద్ధాంతం బ్రిడ్జి, దానికి డౌన్లో అయితే ఈ కూరగాయలన్నీ ఎక్కువగా పండిస్తారు. సో కాలీఫ్లవర్ ఏ విధంగా కోత జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, అంటే తెలుసు కొంతమందికి అయితే తెలియదు. అదైతే క్లియర్గా చూపిద్దామని అయితే సిద్ధాంతం అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా నిర్మానుష్యంగా ఉంటుందండి. అసలు ఎక్కువ ఎవరు అయితే ఉండరు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అంతా లంక అంటారు. ఇది బ్రిడ్జ్ చివర గోదావరికి అయితే ఆనుకుని ఉంటుంది. మన సబ్స్క్రైబ్ చేసి చూపించాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో చాలా దూరం అయితే మనం నడిచి వెళ్ళాలి. వే కూడా చూడండి, మనకి వెహికల్ అంత దూరం అయితే వెళ్ళదు, ఎందుకంటే చూస్తున్నారు కదా దారి అయితే చాలా చిన్నగా ఉంది. సో బండి అయితే మాది ఇక్కడ పార్క్ చేసేసాము. దారి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టమాటా తోట అండి. ఇది ఇంకా కోత అయితే జరగలేదు అన్నమాట. ఆ పక్కన వచ్చేసి కాలీఫ్లవర్ కోత అయితే జరుగుతుంది అంటున్నారు. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు, ఎందుకంటే అంత కష్టపడి వస్తాము, తీరగడికి వచ్చేసరికి కోత జరుగుతుందో లేదో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే అయితే రమ్మంటారు. లేదు, మన అదృష్టం ఎలా ఉందో చూడాలి. చూస్తున్నారు కదా, వే ఒక పాము టైప్ లో అయితే ఉంది. ఇదంతా ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం అయితే వెళ్ళాలండి. సో అదంతా తీయటం కూడా చాలా లెంత్ అయితే అయిపోతుంది. అదిగోండి మన బండి అక్కడ ఆఫ్ చేసాము. ఇదంతా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళామాట. మనకి ఇది గోదావరికి ఆనుకుని ఉంటుందని చెప్పాను కదండి. ఇవి చిన్న చిన్న పాయల కింద అయితే డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనకి వరద వచ్చే టైంలో ఇదంతా మొత్తం అంతా మునిగిపోతుంది. మనకి అసలు కనిపించవు ఇవన్నీ. ఈ పంట పొలాలు కానీ ఇక్కడ మనకు చూస్తుంటే ఒక పాయలాగా అయితే ఉంది. ఇది కూడా మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది. అసలు మనం ఇటు రావడానికి కూడా సరిపోదు అన్నమాట. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే గోదావరి సైడు మనకి ఈ విధంగా ఉంటుంది అని చూపించాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. మన వెస్ట్ గోదావరినా అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ కూడా ఉందండి, చూస్తున్నారు కదా. అంటే ఇవన్నీ ఒకరికి సంబంధించినవి అన్నమాట. ఓ పక్కన వచ్చేసి కొబ్బరి తోటలు ఉన్నాయి, ఆ పక్కన అయితే కోత అయితే జరుగుతుందంటే చూద్దాం. పక్కన వచ్చేసి అన్ని కొబ్బరి తోటలు అండి. అసలు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలు వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎప్పుడు మనం రెస్టారెంట్లు అటువంటివి కాదు, ఇటువంటి ప్లేసెస్లో కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి కొబ్బరి తోట కూడా మర్చిపోతాం అన్నమాట. అంత పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్కసారి ఇటువంటి ప్లేస్లకు కూడా వచ్చి విజిట్ చేయండి. ఈ పక్కన అయితే ఇంకా జరుగుతున్నాయి ఏంటంటే కోత, చాలా మంది అయితే ఉన్నారు, చూద్దాం. మన అదృష్టం అయితే బాగుంది ఈరోజు. ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే కోత అయితే జరగట్లేదంట టమాటా. ఆ పక్కన అయితే కాలీఫ్లవర్ అయితే కోత అయితే జరుగుతుందంట, చూద్దాము. అంతే, ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదండి మనకి ఇక్కడ అసలు ఉన్నదా లేదా. చాలా ప్లేస్కి అయితే వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాము. సో ప్రజెంట్ అయితే మనకి అదృష్టం బాగానే ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా అయితే చూద్దాము. ఫైనల్లీ తోటకైతే వచ్చేసాము. అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి ఆయాసం అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇదే అసలు మొత్తం ఇవన్నీ ఫ్లవర్సే. అది కూడా అక్కడ చూస్తున్నారు కదా, ఆవిడైతే కోత అయితే కట్ చేస్తున్నారు అన్నమాట. ఎలా కట్ చేస్తున్నారో చూద్దాము. ఫస్ట్ టైం అయితే నేనైతే చూసానండి. దీన్ని అయితే నేను ఫ్లవర్ లాగా ఇలా కట్ చేసేస్తారు అనుకున్నాను, కానీ ఆకులతో అయితే కట్ చేసేస్తారంట. చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. అయితే మనం కాలీఫ్లవర్ అయితే కోస్తున్నాము. నేను ఫస్ట్ టైము. ఓకే, ఫ్లవర్ అయితే ఇది అంటే చాలామంది
అంటే చాలా మంది ఫ్లవర్ ఒకటే కట్ చేస్తారు అనుకుంటారు కదా, మొత్తం ఇక్కడ ఆకులతో సహా కట్ చేసేస్తారండి. ఆ. ఓకే ఓకే సో ఇలా కట్ చేయడం కూడా నేను ఫస్ట్ టైం మాట. ఇలా తోటకు వచ్చి మనం ఫ్రెష్గా తీసుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇవే, చాలా హ్యాపీగా అయితే ఉంది ఫస్ట్ టైం. అంటే ఒక రైతు ఇంత కష్టపడి పండించిన పంట మన చేతుల ద్వారా ఇలా ఒక్కసారిగా ఫ్లవర్ కోసేసరికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈవినింగ్ టైం అయితే అంటే 3:30 ఆ టైంలో అయితే కోత అయితే జరుగుతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి అయితే తీసుకుని వెళ్ళిపోతారు మార్కెట్కి. ఇలాగ తీసుకెళ్ళిపోరు, ఇక్కడైతే కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఉంటుంది, ఇలా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. సో అంటే అసలు ఈ పంట ఎన్నాళ్ళ చేతికి వస్తుంది, ఎన్నాళ్ళ నుంచి పండిస్తున్నారు ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందా. అంటే ఏ నెలలో వేస్తారు ఈ పంటని? 12వ నెల వేస్తామండి. 12 అంటే డిసెంబర్లో. డిసెంబర్లో వేస్తండి. జనవరి కదండి, అంతే 11వ నెలలో ఇప్పుడు వేస్తామండి. 11వ నెల ఆఖరికి. ఓకే, నవంబర్ నెలాఖరులో. ఓకే, ఇప్పుడు వస్తుందండి. ఓకే, జనవరి. ఇప్పుడు ఏ నెల వరకు ఉంటుందండి? అయిపోయినట్టండి. ఇంకా అయిపోయినట్టే. ఈ నెలాఖరికి అయిపోద్దండి మొత్తం కంప్లీట్. మరి ఇప్పుడు వరదలు వచ్చే టైంకి వీటికి అసలు సంబంధం ఉండదు కదా? వరదలు వచ్చి వెళ్ళిపోతాయండి. వరదలు వచ్చి వెళ్ళిపోతాయి. మనకి అప్పుడు చిక్కుడు బాధ ఉంటదేమోనే. ఇంక లంకలో ఏముండవండి అప్పుడు. వరద వచ్చేస్తుందండి ఇదంతా. వరదలు వచ్చేస్తాయి. ఓకే, వరద వెళ్ళిన తర్వాత ఈ పంట వరద వెళ్ళాకే వేస్తామండి. ఓకే, అంతవరకు ఇంకా ఖాళీగా ఖాళీగానండి. ఇప్పుడు నుంచి ఖాళీయే మళ్ళీ. ఓకే, మాక్సిమం అంటే ఎన్ని ఎకరాలు అండి ఇది? 15 గుంటలు ఉంటుందండి. 15 కుంచాలు. 15 కుంచాలు ఎన్ని వస్తాయండి మనకి? 15 గుంటలు అంటే కొంచానికి ఎక్కుతుందండి. 1000 వస్తుంది. 1500 అండి. అంటే 15,000 అండి. 15,000. 15,000 అంటే కొద్దిగా ఇంచుమించు ఒక 1000-2000 పోద్ది. ఓకే, 13,000 14,000 పురుగు కడతామండి. ఒకటి 5 ఒకటి గుడ్డు చెట్టు కింద వచ్చేస్తుంది. ఓకే, మాక్సిమం అంటే మనకి ఇదివరకు అయితే ఇక్కడ పండేది కాదేమో అండి? పండేది. ఎప్పుడు పండేదండి. ఎప్పుడు పండేది. మాక్సిమం ఇవన్నీ ఇక్కడ విత్తనాలు ఇక్కడే దొరికేస్తాయండి. విత్తనాల ప్యాకెట్లు కొనుక్కి తెచ్చుకుంటాం. ఓకే, అంటే బయట నుంచి తీసుకొచ్చి రావులపాలెం తెచ్చుకుంటాం. ఓకే, వస్తున్నారు కదా, ఎలా కట్ చేస్తారు అనేది చూపిస్తున్నాను మీకు. ఓకే, కట్ చేయండి. అంతేనండి. ఓకే, ఇలా ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట కోత వచ్చేసి. అంటే మనం చాలామంది ఫ్లవర్ కట్ చేస్తారు అనుకుంటారు కదా, ఇలా ఆకులతో. ఇంకెక్కడతో అయిపోయినట్టేనండి ఇది? ఇలా మార్కెట్కి వెళ్ళిపోద్దండి. ఓకే, మీరు ఎవరైనా కొనుక్కుంటాండి అన్నీ తీసుకుంటారు. ఉంటుంది. ఓకే, ఓకే, అర్థమైంది. ఓకే, ఈవినింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ తీసిపోతాండే కొనుక్కునే వాళ్ళు కొనేసుకుంటారు. కానీ పొద్దున్న అమ్ముతారు. ఓకే, మనకి ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎలా ఉందండి ఫ్లవర్ వచ్చి? రేట్ అండి 15, 14. ఓకే, మార్కెట్ లో వాళ్ళు 20 అలా అమ్ముతారు. వాళ్ళు అమ్ముకుంటారండి సావకారులు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. అంటే రోజు మీరు రేట్ ఏమైనా డిసైడ్ చేస్తారు? ఇంత రోజు ఇచ్చినప్పుడు దాని రేట్ దీని సీజన్ బట్టి ఉంటదండి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ తగ్గిందంటారా పెరిగిందా రేటు? సమానంగా ఉందండి. పర్వాలేదు. మనకి నెలాఖరికి తగ్గుతుంది అంటారా, పెరగొచ్చు అంటారా? పెరగొచ్చండి. పెళ్లి ముహూర్తాలు గట్ట ఉన్నాయి కదా. ఓకే, మనకి వచ్చేది ఎలాగ నెక్స్ట్ సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి దీనికి డిమాండ్ అయితే పెరుగుతుంది అంటున్నారు. కానీ యాక్చువల్ అలా కట్ చేయరు. ఇక్కడతో అయిపోయినట్టే. కింద ఆకుల దగ్గర నుంచి అయితే కట్ చేసేస్తారు. ఇక్కడతో ఈ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇంకా దీనివల్ల ఇంకా యూజ్ ఉండదు. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు మనకి వంకాయలు ఉన్నాయనుకోండి, ఒక 4-5 అన్నా కాస్తాయి. దీనికైతే అలా ఉండదు. ఈ చెట్టుతో ఇది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ కోత అయిపోయిందంటే ఓ పక్క నుంచి ఇలా కట్ చేస్తున్నారు, ఓ పక్క నుంచి అయితే తీసుకెళ్ళిపోతున్నారు కవర్ల ద్వారా. ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయండి ఇవి. ఎక్సలెంట్ గా ఉంది. వంకాయ మీ వంకాయలు పండిస్తున్నారా ప్రెసెంట్? తెల్లంకాయలు, నల్లంకాయలు, టమాటాలు. ఓకే, ఎన్నాళ్ళకి వస్తుందండి చేతికి పంట? 75 రోజులు. 75 రోజులు. వీటికి ఏమైనా సీజన్ ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా పండించవచ్చా? సీజన్ ఉంటుంది. ఎలా అండి? 10 నెలల కాంచండి మే ఏప్రిల్ నెల రాకండి. అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు బాగా కత్తండి. ఓకే, తర్వాత అంతా ఇది మునిగిపోతుంది కాబట్టి మునిగిపోద్దండి. గోదావరి రోజులు మునిగిపోద్దండి. ఓకే, అంటే ఈ సిద్ధాంతం దగ్గర కాబట్టి మునిగిపోతుందండి. మిగతా చోట ఎక్కడ పని చేయవండి. ఎక్కడ పని చేయ వర్షాలు అండి ఎక్కడ పని చేయవు. ఓకే, మనకి వర్షాకాలం వచ్చేసి ఏ పంట ఉంటుందండి ఎక్కువ? వర్షాకాలం దొండపోతలు, ఇల్లు, బెండసీలు, బీరపోతు, చిక్కుడు, అరటి. అవి ఇవి ఎక్కువ కనిపించవు. యాక్చువల్లీ నేను ఇది కోత అంటే కొడవలతో కోస్తారేమో అనుకున్నాము. జస్ట్ లాగితే వచ్చేస్తున్నామే. ఇది ఎంత పెద్ద కష్టమేమో అనిపించలేదు. ఇవి అయిన కాయలు ఇలా ఉంటుంది కోత. జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తున్నాయి. ఇంకా తయారవలేదు.
అదిగోండి మన బండి అక్కడ ఆఫ్ చేసాము. ఇదంతా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళామాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా ఏమి చెప్పవలసింది అయితే కాదు. ఇంకా అయితే ఇవి తయారవ్వలేదు, కాయలు వచ్చేసి ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇవే. సో ఇంకా టైం అయితే పడుతుంది. ప్రజెంట్ అయితే మీకు ఇది టమాటా తోట అని చూపించడానికి మాట. ఆ పక్కన వచ్చేసి మనకి కొత్తిమీర అయితే ఉంది. అన్ని ఇక్కడ అన్ని కూరగాయల పంటలు పండిస్తాయి అన్నమాట. మనకి సిద్ధాంతంలో ఆల్మోస్ట్ అన్ని కూరగాయలే. సో చూద్దాం ఇంకా ఇక్కడ ఏమన్నా తీసుకొచ్చేసి పక్కన అయితే ట్రేలో అయితే పెట్టుకున్నారండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటా కోత జరిగిన తర్వాత టమాటాలన్నీ ఇలా ట్రేలో అయితే తీసుకొస్తారు. ఆల్రెడీ కొన్ని అయితే ముగ్గాయి, కొన్ని అయితే నార్మల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే సిద్ధాంతం మార్కెట్కి అయితే తీసుకెళ్ళిపోతారంట. ఇప్పుడు తీసుకెళ్ళి రేపొద్దున్న వేరే రైతులకి అంటే వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళకైతే అమ్మడం జరుగుతుంది. సో కోత ఈ విధంగా ఉంటుందని చెప్పాలనే ఉద్దేశంతో తీస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా కష్టం అంతా మర్చిపోతాను. ఇవన్నీ ఇవే టమాటాలే. ఇంకైతే టైం అయితే ఈవినింగ్ 5 అలా అవుతుంది. ఇక ఇంటికి అయితే స్టార్ట్ అవ్వాలి. సో చాలామంది అయితే ఇంక వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇక్కడ నుంచి అయితే త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. సో లంకల్ సైడ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరైనా వచ్చినా త్వరగా విజిట్ చేసి అయితే వెళ్ళిపోండి, ఎక్కువసేపు అయితే